హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 9th మ్యాథ్స్లో భాగంగా 4th చాప్టర్ అయిన లైన్స్ అండ్ యాంగిల్కి సంబంధించిన కొంత భాగాన్ని 3 పార్ట్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ కాన్సెప్ట్స్ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 4.3 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లోను అలాగే పైన కార్డ్స్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరికొన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 4.4లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ ఏ థీరం 4.6. ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. వాట్ ఈజ్ ఏ థీరం? ఆల్రెడీ మనం 3rd చాప్టర్లో ఈ థీరం గురించి డిస్కస్ చేసాం కదా. ఏ థీరం ఈజ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్, అంటే ప్రూవ్డ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ బై మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇది థీరం అనేది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్, అంటే ప్రూవ్డ్ అంటే ట్రూగా ప్రూవ్ చేయబడిన మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని, అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ని ఆర్గ్యుమెంట్స్ని ఉపయోగించి మనం ప్రూవ్ చేసిన దాన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని థీరం అని చెప్పుకుంటామని ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాము. ఓకే, ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. అంటే ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయని ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లోనే నేర్చుకున్నాం కదా. ఆ 3 యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అని కూడా నేర్చుకున్నాం. దాన్ని మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఆర్గ్యుమెంట్స్ని ఉపయోగించుకుంటూ మనం ఇది ఎలా సాధ్యమవుతుందో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఒక థీరంని ప్రూవ్ చేయాలంటే మనకి 4 స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ గివెన్, అంటే ఇందులో మనకి ఆ స్టేట్మెంట్లో మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని ఈ గివెన్లో రాస్తామన్నమాట. అట్లాగే సెకండ్ వన్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రూవ్, అంటే మనం ఈ స్టేట్మెంట్లో ఏది ప్రూవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గివెన్ ఈ స్టేట్మెంట్లో ఈ థీరంలో మనకి ఏమి ఇచ్చారు, ఒక ట్రయాంగిల్ని ఇచ్చారు, అందులో 3 యాంగిల్స్ ఉన్నాయని ఇచ్చారు. ఓకే, అది ఎందులో రాస్తాం, మనం గివెన్లో రాస్తాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ రిక్వైర్డ్ టు ప్రూవ్, అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆ 3 యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అని ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబీసీ అనుకోండి, మనం ఏం చేయాలి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 అని ప్రూవ్ చేయాలి కదా. దాన్ని మనం ఈ సెకండ్ స్టెప్లో అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్లో రాస్తాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈజ్ కన్స్ట్రక్షన్, అంటే మనకి ఇచ్చిన డేటా సరిపోనట్లయితే, అంటే మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, డ్రా చేసుకుంటాం. ఓకే, ఆ డ్రా చేసిన డయాగ్రామ్లో మనకి సఫిషియంట్ డేటా లేనట్లయితే అదనంగా మనం డ్రా చేసే లైన్స్ని అన్నిటినీ కూడా మనం ఏమేమైతే డ్రా చేస్తున్నామో ఆ అడిషనల్గా డ్రా చేసిన అన్నిటినీ కూడా మనం ఈ కన్స్ట్రక్షన్లో రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ప్రూఫ్, అంటే మనం స్టెప్ బై స్టెప్ ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే మనం గివెన్తో స్టార్ట్ చేసి మనం ఏదైతే ప్రూవ్ చేయాలో దాన్ని రాబట్టడం కోసం మనం ఏ విధమైన స్టెప్స్ ఫాలో అయ్యాము, అంటే ఏ విధమైన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసాము, అలాగే ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ని ఉపయోగించుకున్నాము, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రూఫ్లో రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అయితే అన్ని థియరమ్స్లోని మనకి థర్డ్ స్టెప్ అయిన కన్స్ట్రక్షన్ అనేది కంపల్సరీ కాదనమాట. కొన్ని థియరమ్స్ని ప్రూవ్ చేసేటప్పుడు మనకి అడిషనల్గా ఏ విధమైన లైన్స్ డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ సమయంలో మనకి స్టెప్స్ రాయాల్సిన పని లేదనమాట, అంటే స్టెప్స్ కన్స్ట్రక్షన్ రాయాల్సిన పని లేదనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ థియరమ్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. ఇక్కడ ఏంటి, ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees, అంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే, ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనమాట. ఈ ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ని 1 అని, అట్లాగే బి దగ్గర ఉన్న యాంగిల్ 2, అట్లాగే సి దగ్గర ఉన్న యాంగిల్ని 3 అనుకున్నట్లయితే. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎందులో రాస్తాం, గివెన్లో రాస్తాం. అంటే ఫస్ట్ స్టెప్ గివెన్ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ 3 యాంగిల్స్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చారు కదా. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్.
ఓకే, ఇప్పుడు మనం రిక్వైర్డ్ టు ప్రూవ్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? వీటి యొక్క సమ్ అంటే ఈ సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 అని ప్రూవ్ చేయాలి. ఆ 3 ఇంటీరియర్ యాంగిల్స్ని ఏమనుకున్నాం మనం? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 అనుకున్నాం. సమ్ అంటే యాడ్ చేస్తాం కదా, అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఆర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఈ థియరంను ప్రూవ్ చేయడానికి ఇచ్చిన డేటా సరిపోదు కాబట్టి అదనంగా కొన్ని లైన్స్ డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట. అదేం డ్రా చేస్తున్నానంటే ఈ బీసీని నేను డి వరకు ప్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట. డి వరకు ప్రొడ్యూస్ చేస్తున్నాను. అట్లాగే ఈ బిఏకి ప్యారలల్గా సి నుంచి ఒక లైన్ అంటే సిఈ అనే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అట్లాగే ఇట్లా ప్యారలల్ లైన్స్ అని డ్రా చేయడానికి అంటే రిప్రజెంట్ చేయడానికి ఇలా యారో మార్క్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏది డ్రా చేస్తామో అది కన్స్ట్రక్షన్లో రాస్తాం. కన్స్ట్రక్షన్ ఇక్కడ నేను అదనంగా డ్రా చేసిన లైన్స్ ఏంటి? ఫస్ట్ ఈ బీసీని అప్ టు డి పాయింట్ వరకు ప్రొడ్యూస్ చేశాను. ఓకే, అదే రాస్తాను ఇక్కడ. ప్రొడ్యూస్ బీసీ టు డి. నెక్స్ట్ ఇంకేం డ్రా చేశాను? ఈ సిఈ లైన్ డ్రా చేశాను. దేనికి ప్యారలల్గా? బిఏకి ప్యారలల్గా. అదే రాస్తాం. డ్రా. మనం ప్యారలల్ అనే సింబల్ని ఎలా వాడతాం? ఇక్కడ సిఈ అనేది డ్రా చేసాం. ఏది డ్రా చేసాం అది ముందు రాస్తాము. ఇక్కడ ప్యారలల్కి సింబల్ ఏంటి? ఇట్లా 2 వెర్టికల్ లైన్స్ డ్రా చేస్తాం కదా, ప్యారలల్ టు బిఏ. అంటే మనం ఏది అడిషనల్గా డ్రా చేసామో అది ముందు రాస్తాం. అది దేనికి ప్యారలల్గా డ్రా చేసాం? బిఏకి ప్యారలల్గా డ్రా చేసాం కాబట్టి సిఈ ఈజ్ ప్యారలల్ టు బిఏ. ఓకే, ఫస్ట్ 3 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ప్రూఫ్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద థియరం. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటాం అనమాట. మనకి ఇక్కడ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మనకి ఈ ఏసీని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 ప్యారలల్ లైన్స్ని ఏదైనా ఒక ట్రాన్స్వర్సల్ ఇలా ఇంటర్సెక్ట్ చేసినట్లయితే మనకి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని డిస్కస్ చేస్తాం. వాటిని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం కదా. ఇప్పుడు మనకి ఈ బిఏ అండ్ సిఏ ప్యారలల్ లైన్స్, నెక్స్ట్ ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ అయితే అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ 1 అనుకున్నాం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, సిన్స్ బిఏ ఈజ్ ప్యారలల్ టు సిఏ అండ్ ఇక్కడ ఏది ట్రాన్స్వర్సల్గా ఉపయోగించుకున్నాం? ఏసీ ఈజ్ ట్రాన్స్వర్సల్ ఓకే, కాబట్టి మనకి ఏమవుతుంది? యాంగిల్ బిఏసి అంటే 3 లెటర్స్లో రాస్తాం కదా మనం యాంగిల్స్ని. యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ ఏసీఈ ఈక్వల్ టు యాంగిల్ 1. ఓకే, దీన్ని 1 ఈక్వేషన్ 1 అనుకుందాం. అట్లాగే నెక్స్ట్ మనం దీన్ని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే అంటే ఈ బిఏ సిఈ ప్యారలల్ లైన్స్, ఇప్పుడు మనం ఈ బీడీని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ యాంగిల్ మనకి ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉండి ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ ఒకటి ఇంటీరియర్ యాంగిల్, అంటే అవి అడ్జసెంట్ యాంగిల్స్ కాకూడదు. అట్లాంటి యాంగిల్స్ ఏమంటాం మనం? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఈ 2 అనేది అంటే ఈ బి దగ్గర ఉన్న యాంగిల్ అనేది ఇక్కడ ఉన్న యాంగిల్కి కరస్పాండింగ్ యాంగిల్ అవుతుందన్నమాట. ఎందుకని? బిఏ ఈజ్ ప్యారలల్ టు సిఏ అండ్ బిడి ఈజ్ ట్రాన్స్వర్సల్. ఇక్కడ సిన్స్ బిఏ ఈజ్ ప్యారలల్ టు సిఏ అండ్ ఇక్కడ ట్రాన్స్వర్సల్గా బీడీని తీసుకుంటున్నాను. బీడీ ఈజ్ ట్రాన్స్వర్సల్ కాబట్టి మనకి యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ డిసిఈ ఆర్ ఈసిడి ఎట్లయినా రాయొచ్చు. ఈసిడి. ఓకే, ఇక్కడ 2 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, అంటే దిస్ ఈక్వల్ టు యాంగిల్ 2. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద
ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 180 డిగ్రీస్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ మనకి 3 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనే పాయింట్ దగ్గర. అప్పుడు ఈ సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్, అది 3 యాంగిల్స్ ఉండొచ్చు, 2 యాంగిల్స్ ఉండొచ్చు, మోర్ దాన్ 3 యాంగిల్స్ ఉండొచ్చు, వాటి యొక్క సమ్ ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ బీడీ అనే లైన్ మీద సి అనే పాయింట్ దగ్గర మనకి 3 యాంగిల్స్ ఫామ్ అవ్వాయి. ఈ 3, 1, 2 వాటి యొక్క సమ్ మనకి 180 అవుతుంది కదా. కాబట్టి మనం ఏ రాయొచ్చు, వీ నో దట్ sum of the angles at a point on a straight line is 180 degrees. కాబట్టి మనకి ఏమవ్వాలి, ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 అవ్వాలి. అంటే that is angle BCA plus angle ACB plus angle ECD ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు వీటి నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇదేంటి, మనకి యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీన్నే మనం ఆర్డర్లో రాసుకున్నాం అనుకోండి, ఏం రాయొచ్చు, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇవే ఏంటి మనకి ఈ ట్రయాంగిల్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ కదా. ఇదిగో మనం ఏం ప్రూవ్ చేయాలి, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 అని ప్రూవ్ చేయాలి. వచ్చింది కదా, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ ఇన్ దిస్ చాప్టర్. దీన్ని మనకి ఎగ్జామ్లో, సమ్మేటివ్ ఎగ్జామ్లో 4 మార్క్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, పైగా ఈ కాన్సెప్ట్ని మనం ఎక్సర్సైజ్ నెంబర్ 4.4లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఓకే, ఇదే విధంగా మనం థియరమ్ 4.7ని కూడా మనం ప్రూఫ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటి, ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ then the exterior angle so formed is equal to the sum of the 2 interior opposite angles. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్పారు, ఒక ట్రయాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇందులో ఏ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ బీసీని ప్రొడ్యూస్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ డి వరకు ప్రొడ్యూస్ చేసాం. అప్పుడు దెన్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ సో ఫార్మ్డ్, అంటే అప్పుడు మనకు ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది కదా, ఇది ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఇది ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందట, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే దీని యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ యాంగిల్స్ ఇవి రెండు కదా, వీటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుందని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం సేమ్ ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రూఫ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి, గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి BC is produced to D. So formed an exterior angle. Exterior angle ACD. అంటే ఏ సైడ్ అయినా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఈ సైన్ ఇట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు, లేకపోతే ఈ సైన్ ఇట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు. అప్పుడు స్టేట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది, అంటే యాంగిల్స్ మారుతూ ఉంటాయి. ఓకే, రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, ఈ యాంగిల్ అంటే ఏంటది, యాంగిల్ ఏసీడి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఇది మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదే కాన్సెప్ట్ని మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా ఉపయోగించుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది కన్స్ట్రక్షన్. అదనంగా మనం ఏమైనా లైన్స్ డ్రా చేస్తే ఈ కన్స్ట్రక్షన్లో రాస్తాం కదా. నేను ఏం చేస్తున్నానంటే ఇచ్చిన డేటా సరిపోదు కాబట్టి
ఈ సి గుండా బిఏకి ప్యారలల్గా సిఈ అనే ఒక లైన్ని డ్రా చేస్తున్నాను, అంటే దీనికి ప్యారలల్గా. ఓకే, అదే రాస్తాను ఇక్కడ. ఓకే, డ్రా. ఏం డ్రా చేసాం మనం? సిఈ అనే లైన్ డ్రా చేసాం ప్యారలల్ టు దేనికి? బిఏ. ఓకే, ఇప్పుడు మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్. ఇప్పుడు ప్రూఫ్ చేస్తున్నాం మనం. ఇక్కడ బిఏ అండ్ సిఈలు ప్యారలల్ లైన్స్. ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ అయితే మనకి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి కదా, అదే రాద్దాం ఇక్కడ. సిన్స్ బిఏ ఈజ్ ప్యారలల్ టు సిఏ అండ్ ఇక్కడ మనం ట్రాన్స్వర్సల్గా ఏది తీసుకున్నాం? ఏసీని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం. ఏసీ ఈజ్ ట్రాన్స్వర్సల్ ఓకే, కాబట్టి ఏమవుతుంది? యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్, దాన్ని మనం ఏ అంటున్నాం కదా, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏసిఈ. దీన్ని 1 అనుకుందాం. అట్లాగే ఇప్పుడు దీన్ని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే అంటే బిఏని సిఈ ప్యారలల్, ఇక్కడ బీడీని ట్రాన్స్వర్సల్గా తీసుకుందాం. సిన్స్ బిఏ ఈజ్ ప్యారలల్ టు సిఈ and BD is transversal. కాబట్టి మనకి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఎందుకని? ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. అంటే ఇక్కడ మనకి ఏం రాయాలంటే సిన్స్, ఇక్కడ కూడా మనం ఏం రాయొచ్చు? ఆల్టర్నేటివ్ యాంగిల్స్. అంటే ఇక్కడ ఏమో ఫస్ట్ మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అండ్ ఇక్కడ మనకు రీజన్ ఏం రాస్తాం? కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం రాయొచ్చు? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ మనకి ఏ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి? యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈసీడీకి ఈక్వల్ అవుతుంది. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈసీడి. దీన్ని 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం యాంగిల్ ఏసీడీని తీసుకుందాం. దేర్ఫోర్ యాంగిల్ ఏసీడి, దీన్నే మనం ఎలా రాయొచ్చు? బ్రేక్ చేసి యాంగిల్ ఏసీఈ ప్లస్ ఈసీడి అని రాయొచ్చు కదా. యాంగిల్ ఏసీఈ ప్లస్ యాంగిల్ ఈసీడి. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 మనం 1లోనేమో యాంగిల్ ఏసీడి ప్లేస్లో ఏం రాయొచ్చు? యాంగిల్ ఏ రాయొచ్చు. అంటే యాంగిల్ ఏ ప్లస్ ఈసీడి ప్లేస్లో ఈ 2 నుంచి ఈసీడి ప్లేస్లో ఏం రాయొచ్చు? బి రాయొచ్చు కదా, యాంగిల్ బి. ఇదే మనకి యాంగిల్ ఏసీడి ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. ఇదిగో మనం ప్రూఫ్ చేయాల్సింది ఇదే కదా. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 4.4లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 4.4లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ఇన్ ద గివెన్ డయాగ్రామ్స్ ఆర్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ ఎక్స్ వై జెడ్ అని ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో మనం ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మూడు కూడా మనకి థీరం 4.7 మీద బేస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ది ఇక్కడ మనం యాంగిల్ ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ దగ్గర ఉండాల్సిన ఆ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం థీరం 4.7లో ఏం డిస్కస్ చేసాం? ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని ప్రొడ్యూస్ చేయగా ఫామ్ అయిన ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుందని మనం డిస్కస్ చేసాం కదా. దాన్ని బేస్ చేసుకుని మనం మనకేం తెలుసు? వీ నో దట్ the exterior angle is equal to the sum of the interior opposite angles. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి? ఎక్స్. ఈ ఎక్స్ అనేది ఈ రెండింటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. అంటే 50 degrees
ప్లస్ 60 డిగ్రీస్. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు 110 డిగ్రీస్ అవుతుంది అనమాట. అట్లాగే సెకండ్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఈ ఈఎఫ్ని ప్రొడ్యూస్ చేసాం హెచ్ వరకు. కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? జెడ్ దగ్గర ఫామ్ అయింది. కాబట్టి మనం ఇదే థీరమ్ని బేస్ చేసుకుని ఏం రాయొచ్చు? జెడ్ ఈక్వల్ టు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి? 60 70 కదా, 60 డిగ్రీస్ ప్లస్ 70 డిగ్రీస్. దట్ ఎంప్లాయిస్ జెడ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. ఇదే విధంగా మనం థర్డ్ డయాగ్రామ్లో వై వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇన్ ద గివెన్ ఫిగర్ AS is parallel to BT, angle 4 equal to angle 5, SP is bisector of angle AST, then find the measure of angle 1. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమేమి ఇచ్చారు మనకి? AS is parallel to BT అని ఒకటి ఇచ్చారు. అలాగే యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 5 అని ఇచ్చారు. అలాగే SB is bisects యాంగిల్ ASB. SB bisects యాంగిల్ AST. బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం. అంటే మనకి యాంగిల్ AST అంటే యాంగిల్ AST అనేది ఏంటి? ఇది కదా. దీన్ని ఈ SB అనేది బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు? యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 అని రాయొచ్చు కదా. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3. ఓకే, నెక్స్ట్ మనకి ఈ రెండు ప్యారలల్ లైన్స్ అండ్ ఈ బిఎస్ అనేది ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే యాంగిల్ 2 యాంగిల్ 5 ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. సిన్స్ ఇక్కడ AS ఈజ్ ప్యారలల్ టు BT అండ్ SB ఈజ్ ట్రాన్స్వర్సల్ కాబట్టి ఏ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి? ఈ ASB యాంగిల్ ASB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ SBT యాంగిల్ SBT. దీన్నే మనం నెంబర్స్లోకి కన్వర్ట్ చేసినట్లయితే ఏమవుతుంది? యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 5. ఇక్కడ కారణం ఏంటి? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈసారి మనం ఈ ఆర్టీని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4 అవుతుంది కదా. ఓకే, సిన్స్ AS ఈజ్ ప్యారలల్ టు BT ఇది మనకి ఇచ్చిందే కదా. అండ్ ఈసారి మనం ఆర్టీని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం. ఆర్టీ ఈజ్ ట్రాన్స్వర్సల్ కాబట్టి ఇవి రెండు కూడా మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అంటే ఇలా 2 ప్యారలల్ లైన్స్ని ఇట్లా ఒక ట్రాన్స్వర్సల్ చేస్తే ఈ రెండింటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం కదా. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఇదేంటి? ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ 1 4 అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4 ఏంటంటే ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఒకసారి మనం నెంబరింగ్ ఇచ్చుకుందాం. ఇక్కడ వాడు ఇచ్చింది యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3, ఇది ఈక్వేషన్ 2. అలాగే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 5, ఇది ఈక్వేషన్ 3. అలాగే దీన్ని 4 అనుకున్నాం. వీటన్నిటిని మనం క్లబ్ చేసి చూసినట్లయితే యాంగిల్ 1 యాంగిల్ 4 ఈక్వల్గా ఉంది. అలాగే యాంగిల్ 2 యాంగిల్ 5కి, యాంగిల్ 2 యాంగిల్ 3కి, మళ్ళీ యాంగిల్ 4 యాంగిల్ 5కి. అంటే మనకి ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి చూడండి. అంటే 2 5కి ఈక్వల్గా ఉంది, 2 3కి ఈక్వల్ ఉంది. అంటే 3 5 కూడా ఈక్వల్ ఈ రెండింటి నుంచి. నెక్స్ట్ 4 5కి ఈక్వల్గా ఉంది, 3 5కి ఈక్వల్ ఉంది. అంటే 4 3 ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 4 యాంగిల్ 1 ఈక్వల్గా ఉంది. అలాగే యాంగిల్ 4 యాంగిల్ 5కి ఈక్వల్ ఉంది. అంటే 5 ఈక్వల్ టు 1. అంటే ఈ యాంగిల్స్ అన్నీ మనకి ఈక్వల్ అని అర్థమైపోతుంది. అంటే 1 2 3 4 5 ఫ్రమ్ 1 2 3 4 we can say that ఏం చెప్పొచ్చు?
యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 5. ఓకే, దీని సమ్ ఈక్వేషన్ 5 అనుకుందాం. ఓకే, ఆల్రెడీ మనం థియరం నెంబర్ 4.6లో ఏం డిస్కస్ చేసాం? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ యూర్ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ కదా. కాబట్టి ఈ ట్రయాంగిల్ బిఎస్టీలో ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు 180 కావాలి కదా. ఇన్ ట్రయాంగిల్ బిఎస్టీ మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకని? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఓకే, ఇక్కడ మనకి 3, 4, 5 ఈక్వల్ కదా. ఈ 3 యాంగిల్స్ ఈక్వల్ అంటే మనం ఒకదాని ప్లేస్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటిని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, 3 ఈక్వల్ కదా. కాబట్టి యాంగిల్ 3 ఎక్స్ అనుకుంటే యాంగిల్ 4 కూడా ఎక్స్ అవుతుంది, యాంగిల్ 5 కూడా ఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 3x ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఎక్స్ ఈక్వల్ టు 180/3. 3 టేబుల్ 180లో 60 టైమ్స్ పోతుంది కదా. అంటే ఎక్స్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? యాంగిల్ 1 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 60 వచ్చిందంటే యాంగిల్ 3 60, యాంగిల్ 4 60, యాంగిల్ 5 60. నెక్స్ట్ యాంగిల్ 4 యాంగిల్ 1 ఈక్వల్. ఇక్కడ యాంగిల్ 4 వాల్యూ 60 వచ్చిందంటే యాంగిల్ 1 వాల్యూ కూడా ఏమవుతుంది? 60 అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ 1 ఈక్వల్ టు, ఇది యాంగిల్ 4కి ఈక్వల్ కదా, కాబట్టి ఇది 60కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ మేజర్ ఆఫ్ యాంగిల్ 1 ఈక్వల్ టు 60 డిగ్రీస్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇన్ ద గివెన్ ఫిగర్ AB is parallel to CD and BC is parallel to DE. Then find the values of X and Y. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే గివెన్ AB is parallel to CD and BC is parallel to DE. ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని X వాల్యూ అండ్ Y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి మనం ఈ AB is parallel to CD ఆ కాన్సెప్ట్ని, అలాగే BCని మనం ట్రాన్స్వర్సల్గానే తీసుకున్నట్లయితే మనకి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఎందుకని? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. ఓకే, అదే రాద్దాం మనం ఇక్కడ. సిన్స్ AB ఈజ్ ప్యారలల్ టు CD అంటే ABని CD ప్యారలల్ లైన్స్ అండ్ BC ఈజ్ ట్రాన్స్వర్సల్ అండ్ BC ఈజ్ ట్రాన్స్వర్సల్. కాబట్టి మనకి ఈ యాంగిల్ అంటే 3x యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది? 105కి ఈక్వల్ అవుతుంది. ఎందుకని? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వచ్చేస్తుంది కదా. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHSలోకి వెళ్తే డివిజన్ చేస్తుంది కదా. అంటే x ఈక్వల్ టు 105/3. 3 టేబుల్ 105లో 35 టైమ్స్ పోతుంది కదా. అంటే x ఈక్వల్ టు 35 డిగ్రీస్. అట్లాగే మనం ఒకసారి ఈ 2 యాంగిల్స్ అంటే ఈ దీన్ని ప్యారలల్గా తీసుకుని ఈ CDని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే మనకి ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఎందుకని? అవి రెండు కూడా మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్సే కదా. ఓకే, సిన్స్ ఇప్పుడు ఏవి ప్యారలల్ లైన్స్గా తీసుకున్నాం? BC ఈజ్ ప్యారలల్ టు DE అండ్ దేన్ని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం? మనం CDని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం. CD ఈజ్ ట్రాన్స్వర్సల్. కాబట్టి ఈ 105 అనేది యాంగిల్ Dకి ఈక్వల్గా ఉంటుంది. దేర్ఫోర్ యాంగిల్ D ఈక్వల్ టు 105 డిగ్రీస్ సిన్స్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ మనకి ఒకసారి CDE ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 డిగ్రీస్ అని మనకు తెలుసు కదా. అకార్డింగ్ టు థియరం 4.6 ఇన్ ట్రయాంగిల్ CDE మనం ఏమి రాయొచ్చు?
3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. అంటే ఇక్కడ మనకి డి దగ్గర యాంగిల్ ఎంత 105 వచ్చింది కదా. కాబట్టి మనం y ప్లస్ 24 ప్లస్ 105 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు y వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకే, y ప్లస్ 24 105 యాడ్ చేస్తే 129 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే y ఈక్వల్ టు 180 మైనస్ 129 ఈక్వల్ టు 10 మైనస్ 9 1. నెక్స్ట్ 7 మైనస్ 2 5 అంటే 51 డిగ్రీస్. అంటే y వాల్యూ 51 డిగ్రీస్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద adjacent figure B is perpendicular to DA and CD is perpendicular to DA. Then prove that measure of angle 1 is identically equal to congruent to అని కూడా అంటాం. Congruent to measure of angle 3. ఓకే, ఇక్కడ given ఏమిచ్చారు మనకి? BE is perpendicular to DA and CD is perpendicular to DA. అంటే ఇక్కడ బిఈ అనేది డిఏకి పర్పెండిక్యులర్గా ఉంది, సిడి అనేది డిఏకి పర్పెండిక్యులర్గా ఉంది. ఇట్లా మనకి ఇలా 2 లైన్స్ ఒకే లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్నట్లయితే, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ఎం అనే లైన్స్ ఎన్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, అప్పుడు ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్ అవుతాయి అనమాట. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అవుతుంది. కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఈ బిఈ అనేది సిడి అనేది డిఏకి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. కాబట్టి మనం ఏం రాయొచ్చు? BE is parallel to CD since they are perpendicular to same line. అవి రెండు కూడా ఒకే లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఈ 2 ప్యారలల్ లైన్స్ అని వచ్చింది కదా. ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకున్నాం. ఈ 2 ప్యారలల్ లైన్స్ అలాగే BD అనేది ట్రాన్స్వర్సల్ అయినట్లయితే మనకి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది కదా. ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సిన్స్ BE is parallel to CD and ఇక్కడ DBని ట్రాన్స్వర్సల్గా తీసుకుంటున్నాం. DB ఈజ్ ట్రాన్స్వర్సల్. కాబట్టి మనకి ఏమవుతుంది? యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. దేర్ఫోర్ ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయంటే వాటి మేజర్స్ ఈక్వల్గా ఉన్నట్లు కదా. దేర్ఫోర్ మేజర్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు మేజర్ ఆఫ్ యాంగిల్ 3. హెన్స్ ప్రూవ్డ్ అని రాసేసేయచ్చు అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై ఫర్ విచ్ ద లైన్స్ ఏడి అండ్ బీసీ బికమ్ ప్యారలల్. ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే గివెన్ ఏడి and BC are parallel lines. అంటే AD is parallel to BC. We have to find the value of X and Y. ఓకే, ఇక్కడ మనం AD BC ప్యారలల్ గాను అలాగే ADని ట్రాన్స్వర్సల్ గాను తీసుకున్నట్లయితే మనకి ఈ 5Y యాంగిల్ 2X యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సిన్స్ AD is parallel to BC and ఇక ట్రాన్స్వర్సల్ ఏంటి? ఏబి. ఏబి ఈజ్ ట్రాన్స్వర్సల్. కాబట్టి మనకి 5y ఈక్వల్ టు 2x అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇంకా 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సాల్వ్ చేయలేము. అదే ఒకే వేరియబుల్ ఉంటే సాల్వ్ చేసి దాని వాల్యూ రాబట్టవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అని తెలుసు. ఇప్పుడు ఏసీని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అవి ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్న ఒకటి ఎక్స్టీరియర్ ఒక ఇంటీరియర్ కాబట్టి వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నాం కదా. సిన్స్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ ఇప్పుడు మనం ట్రాన్స్వర్సల్గా దేన్ని తీసుకుంటున్నాం? ఏసీని తీసుకుంటున్నాం. ఏసీ ఈజ్ ట్రాన్స్వర్సల్. కాబట్టి మనకి ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 30. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 30 డిగ్రీస్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఏంటంటే ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్.
ఇవేంటి మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, దీని నుంచి మనం ఏం చేయొచ్చు, ఈ -yని RHSలోకి పంపినట్లయితే +y అవుతుంది కదా, అంటే దట్ ఇంప్లైజ్ x = 30 + y అవుతుంది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి, ఈక్వేషన్ 1 5y = 2x అని వచ్చింది. మనం ఈ x ప్లేస్లో ఏం రాయొచ్చు, 30 + y అని రాయొచ్చు కదా, అంటే 5y = 2 × 30 + y, అంటే మనం సింగిల్ వేరియబుల్లోకి మారుస్తున్నాం ఈ ఈక్వేషన్ని. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 5y = 2 30s are 60 + 2y. ఇప్పుడు వేరియబుల్ టర్మ్స్ అన్నిటినీ LHSలోకి తెచ్చినట్లయితే 5y ఈ 2y LHSలోకి వస్తే -2y = 16. 5y - 2 ఏమవుతుంది, 3y = 60 degrees, అంటే y = 60/3. 3 టేబుల్ 60లో 20 టైమ్స్, అంటే y = 20 degrees వచ్చింది. దీన్ని ఉపయోగించి ఇప్పుడు మనం x వాల్యూ చెప్పొచ్చు కదా. దీని నుంచి మనకి x ఏంటి, 30 + yకి ఈక్వల్. y వాల్యూ ఆల్రెడీ వచ్చింది మనకి 20, కాబట్టి దీని ప్లేస్లో 20 రాద్దాం. అంటే 30 + 20 అంటే x = 30 + 20 ఏమవుతుంది, 50 degrees అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ మనం x వాల్యూ అండ్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మనం ఈ y 140 అనేవి ఏమి యాంగిల్స్, ఇంతకుముందు పార్ట్స్లో డిస్కస్ చేసాం కదా, లీనియర్ పెయిర్. అవి రెండూ కలిసి ఈ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేశాయి, లేకపోతే స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ వద్ద ఫామ్ అయిన 2 యాంగిల్స్, కాబట్టి వాటి యొక్క సమ్ 180 degrees అవుతుంది. వి నో దట్ y + 140 = 180 degrees. కారణం ఏంటి, లీనియర్ పెయిర్ యాంగిల్స్ కాబట్టి. దీని నుంచి మనకి y వాల్యూ వస్తుంది కదా, అంటే దట్ ఎంప్లాయిస్ y = 180. ఈ 140ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే -140, అంటే y = 40 degrees, అంటే y వాల్యూ వచ్చింది. నెక్స్ట్ థీరం నెంబర్ 4.7లో మనం ఏం డిస్కస్ చేసాం, ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ x ఫామ్ అయింది. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుంది, సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటుంది కదా. వీ నో దట్ exterior angle is equal to sum of the interior opposite angles. కాబట్టి ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి, x. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుంది, దీని యొక్క ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ కంటే ఈ రెండింటికి ఈక్వల్గా, వాటి యొక్క మొత్తానికి ఈక్వల్గా ఉంటుంది, అంటే y + 30కి ఈక్వల్గా ఉంటుంది. y వాల్యూ ఎంత, 40 కదా, అంటే y ప్లేస్లో మనం 40 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంటే 40 + 30 degrees, అంటే 70 degrees. దేర్ఫోర్ x = 70 degrees అనమాట. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇన్ ద గివెన్ ఫిగర్ సెగ్మెంట్స్ షోస్ బై యారో హెడ్స్ ఆర్ ప్యారలల్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. ఈ ఫిగర్లో మనకి ఈ యారోస్ ఉన్న రెండు లైన్స్ కూడా ప్యారల్ లైన్స్ అయినట్లయితే మనం x వాల్యూని y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అయినట్లయితే ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. వీటినే మనం ఏమంటాం, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం కదా. దేర్ఫోర్ మనకి x = ఎంత అవుతుందంటే 30 degrees అవుతుందండి, ఎందుకంటే అవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే x వాల్యూ వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ని ప్రొడ్యూస్ చేయగా ఫామ్ అయిన ఎక్స్టీరియర్ యాంగిల్ y, కాబట్టి అది దేనికి ఈక్వల్గా ఉంటుంది, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటుంది కదా. ఆల్సో
వై ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి ఇవి రెండు కదా, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఎక్స్ ప్లస్ 45కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు 30 కదా, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే ఎక్స్ ప్లేస్లో 30 రాసాం ప్లస్ 45 ఈక్వల్ టు 30 ప్లస్ 45 ఎంత అవుతుంది 75 డిగ్రీస్ కదా. దేర్ ఫోర్ మనకి ఎక్స్ వాల్యూ ఏమో 30 డిగ్రీస్ వచ్చింది అండ్ వై వాల్యూ 75 డిగ్రీస్ వచ్చింది అనమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇన్ ద గివెన్ ఫిగర్ sides QP and RQ of triangle PQR are produced to the points S and T respectively. If angle SPR equal to 135 degrees and angle PQT equal to 110 degrees, find PRQ. అంటే మనం ఈ యాంగిల్ అంటే మిడిల్లో ఉన్న లెటర్ ఆర్ కదా, ఆర్ దగ్గర ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ PQR అనే ట్రయాంగిల్లో ఈ సైడ్ని ఎస్ వరకు అలాగే ఆర్క్యూ అనే సైడ్ని టీ వరకు ప్రొడ్యూస్ చేసినప్పుడు 2 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫామ్ అవ్వాయి. ఆ రెండింటిని ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. మనకి ఒకసారి ఈ యాంగిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే అవి రెండు లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతాయి కదా, ఎందుకంటే అవి రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి కాబట్టి వాటి యొక్క సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. వీ నో దట్ యాంగిల్ ఈ పీ దగ్గర ఉన్న యాంగిల్ QPR ప్లస్ యాంగిల్ RPS ఈక్వల్ టు 180. ఎందుకని లీనియర్ పెయిర్ కాబట్టి. ఇందులో మనకి RPS వాల్యూ తెలుసు కదా, అంటే యాంగిల్ QPR ప్లస్ 135 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 135ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే యాంగిల్ QPR ఈక్వల్ టు 180 మైనస్ 135 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 45 డిగ్రీస్ వస్తుంది. ఓకే, అంటే మనకి ఈ యాంగిల్ 45 అని వచ్చింది. ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా అప్లై చేసినట్లయితే ఇవి రెండు కూడా మనకి లీనియర్ పెయిర్ అవుతాయి కదా. అండ్ ఆల్సో యాంగిల్ TQP ప్లస్ యాంగిల్ PQR ఈక్వల్ టు 180 డిగ్రీస్. కారణం లీనియర్ పెయిర్. ఇందులో మనకి TPQ వాల్యూ తెలుసు కదా 110, సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 110 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ PQR ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 110 RHSలోకి తీసుకెళ్తే యాంగిల్ PQR ఈక్వల్ టు 180 మైనస్ 110 అంటే ఈక్వల్ టు 70 డిగ్రీస్. అంటే యాంగిల్ PQR వాల్యూ ఎంత వచ్చింది మనకి 70 డిగ్రీస్ వచ్చింది. అలాగే మనకి అకార్డింగ్ టు థియరం నెంబర్ 4.6 సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ కదా, కాబట్టి ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి మనకి. అండ్ వీ నో దట్ ఇన్ ట్రయాంగిల్ PQR మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఏంటి, ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేయాలి. యాంగిల్ P దగ్గర ఉన్న యాంగిల్ QPR ప్లస్ Q దగ్గర ఉన్న యాంగిల్ని PQR ప్లస్ యాంగిల్ R దగ్గర ఉన్న యాంగిల్ PRQ ఈక్వల్ టు 180 డిగ్రీస్. రీజన్ ఏంటంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఇందులో మనకి రెండింటి వాల్యూ తెలుసు, వాటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే QPR ఎంత వచ్చింది మనకి 45 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ PQR వాల్యూ ఎంత వచ్చింది 70 డిగ్రీస్ ప్లస్ దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా PRQ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇవి రెండు యాడ్ చేసినట్లయితే మనకి 115 డిగ్రీస్ అవుతుంది కదా, ప్లస్ యాంగిల్ PRQ ఈక్వల్ టు
180 degrees. ఈ 150 మనం 15 RHSలోకి తీసుకెళ్ళినట్లయితే యాంగిల్ PRQ ఈక్వల్ టు 180 degrees minus 115 degrees ఈక్వల్ టు 10 minus 5 5 7 minus 1 6 అంటే 65 degrees అవుతుంది అనమాట. అంటే యాంగిల్ PRQ వాల్యూ ఎంత అనమాట 65 degrees అవుతుందన్నమాట. ఓకే, మిగిలిన భాగాన్ని మనం పార్ట్ 5లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.